బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో గంటన్నరలోని అత్యధిక వర్షపాతం నమోదైంది. కొండాపూర్ అయితే ట్రాఫిక్తో నిండిపోయింది. సాయంత్రం నుంచి కురుస్తున్న వానతో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన బస్టాండ్లలోకి నీరు చేరింది. దీంతో మోటార్ల సహాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు హైడ్రా సిబ్బంది. ఇక సెక్రటేరియట్ సమీపంలో ఒక భారీ చెట్టు అమాంతంగా నేలకూలింది. అటువైపు రోడ్డు బ్లాక్ అయింది. వెంటనే హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగాయి. రోడ్డుపై పడిపోయిన చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక రాజేంద్రనగర్ ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా కుండపోత వాన కురవడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. బండ్లగూడ, జాగీర్, కోకాపేట్, శంషాబాద్లో భారీ వర్షం పడుతోంది. దీంతో శంషాబాద్లోని నేషనల్ హైవే పైన వర్షపు నీరు నిలిచిపోయింది. రహదారి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అంతేకాదు హైవే పక్కనున్న షాపుల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే రహదారిపైన నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచుకొడుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా గంటన్నరలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రజెంట్ వర్షంతో కొండాపూర్ అయితే ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం నుంచి ఈ వాన కురుస్తోంది. పలు ప్రాంతాలైతే చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ప్రధాన బస్టాండ్లలోకి కూడా నీరొచ్చి చేరిపోయింది. దీంతో మోటార్ల సహాయంతో హైడ్రా సిబ్బంది నీటిని బయటకు పంపిస్తూ ఉన్నారు. ఇక సెక్రటేరియట్ సమీపంలో ఒక భారీ చెట్టు అమాంతంగా నేలకూలింది. అటువైపు రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. వెంటనే హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగాయి. రోడ్డుపై పడిపోయిన చెట్టును తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక రాజేంద్రనగర్ ప్రధాన రహదారి కూడా చెరువులను తలపిస్తోంది. ఒక్కసారిగా కుండపోత వాన కురవడంతో ఆ ప్రాంతమంతా కూడా జలమయమైంది. బండ్లగూడ, జాగీర్, కోకాపేట్, శంషాబాద్లో భారీ వర్షం పడుతోంది. దీంతో శంషాబాద్లోని నేషనల్ హైవే పైన వర్షపు నీరు నిలిచిపోయింది. రహదారి చెరువును తలపిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అంతేకాదు హైవే పక్కనున్న షాపుల్లో కూడా వర్షపు నీరు చేరిపోయింది. దీంతో వారంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే రహదారి పైన కూడా నీళ్లు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రాతో పాటు విద్యుత్, వాటర్ బోర్డు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, క్యూర్ స్పెషల్ సీఎస్ సమీక్షించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.